నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో 17 వివిధ కంపెనీలు హాజరయ్యాయి. సుమారు 700 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. గత 5 ఏళ్లలో ఏ ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, నాడు లోకేష్ బాబు గారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా కంపెనీలు వచ్చినాయి, చాలా మందికి అకామిడేట్ చేస్తూ వచ్చాం. మేము వచ్చిన తర్వాత కూడా 1137 మంది, 1150 మంది అనుకుంటున్నాం, 1137 మందికి ఒకసారి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. అయితే మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆనాడు ఏ కారణం చేతనో మధ్యలో చదువులు వదిలేసినటువంటి వాళ్ళు ప్రధానంగా చాలామంది అటు ఇటు కాకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమి చేయలేకపోతున్నారు. చిన్న చిన్న పనులు చేయలేక, అటు ముందుకు వెళ్ళలేక, ఇటు వెనక్కి రాక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈనాడు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం గుర్తించేసి మీ అందరికీ తెలుసు, మన నాయకుడిని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలోనే అరెస్ట్ చేశారు. ఆయన ప్రజలకు మేలు చేస్తుంటే అనేక వేల మందికి కొన్ని కోట్ల రూపాయలు మిషనరీ తీసుకొచ్చేసి అనేక దగ్గరలు ఇస్తే ఆయన స్కిల్